పుష్ప ట్రైలర్ ఎలా అనిపించిందన్న? పుష్ప ట్రైలర్ కాదన్నా, ఇది ఇంటర్నేషనల్ ట్రైలర్. ఇది పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా, ఇది వైల్డ్ ఫైర్ అంటారు. సో తర్వాత మన రష్మిక మందనతోనే ఒక ఈ మేనరిజం ఏదైతే ఉందో కాళ్ళతో ఉంది బా, దానికైతే అసలు విజిల్ వేయచ్చు అన్న. ఎన్ని విజిల్ అయితే నాకు ఒక్క విజిల్ వచ్చు, ఒకటే వచ్చు నాకు, కానీ ఇలాంటి విజిల్ నాకు 10 ఒకేసారి వేయాలని అనిపించింది. ఈ ట్రైలర్ కళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలి ఈ ట్రైలర్, ఆ విధంగా అయితే అనిపించింది. బల్వర్ సింగ్ షెకావత్ ఒక డైలాగ్ అంటారు, పుష్ప అంటే ఫైరే కదా, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేది హీరో అంటే ఏది విధంగా అంటారో, సో ఆ విధంగా అయితే ఈ ట్రైలర్ ఉందని చెప్పవచ్చు. ఇంకా మనకు నచ్చిన ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది దీంట్లో. సో జగత్ బాబు గారు ఉన్నారు, సో అదైతే అరాచకం అని చెప్పొచ్చు. బీజిఎం భయ్యా, సో ఏం తాగి కొట్టారు, మ్యాన్షన్ హౌస్ తాగారో లేదా బ్లాక్ జాగ్ తాగారో లే కానీ ఏం తాగి కొట్టారో మన డిఎస్పీ తమన్ గారు కూడా కొట్టారని మనకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో తమన్ గారు మన డిఎస్పీ గారు చించి అవతల పారేశారని చెప్పుకోవచ్చు. సుకుమార్ గారు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన సుకుమార్ గారి గురించి. సో నా భూతో నా భవిష్యత్తు ఈ సినిమా 1000 కోట్లు కాదు 2000 కోట్లు కొల్లగొట్టిన ఒక తప్పు కూడా ఏం లేదనమాట. సో ఈ మూవీని మేము ఆపేస్తాం, వాళ్ళు ఆపేస్తారు, వీళ్ళు ఆపేస్తారు అని కాదు, ఎవరు ఆపినా ఈ కంటెంట్ అయితే ఆగదు, ఆ విధంగా అయితే ఉంది. సో అది లుక్స్ కాదు భయ్య, అది ఫైర్. సో ఒక దేశాన్ని తగలబెట్టే ఫైర్ అది, ఆ విధంగా ఫైర్ ఏ హీరోకి లేదు. ఆ చరిష్మా, ఆ డైలాగు, సో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ని ఏదైతే తీసుకెళ్తారో ఎర్రచందనాన్ని, అదైతే వేరే లెవెల్. అసలు ఇలాంటి ట్రైలర్ రాలేదు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 48 సెకండ్లు అయితే ఉంది. ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్క గూస్ బంప్స్ అయితే వస్తుంది మీకు. ఇలాంటి ట్రైలర్ మీరు చూడలేరు, చూసి ఉండరు కూడా. బనియన్ అయితే ఎలా అనిపించింది? నార్త్ లో క్రేజ్ చూస్తుంటే బనియన్. సో పాట్నా, బీహార్ పాట్నాలో ఎవరైతే ట్రైలర్ చేస్తారో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వాళ్ళ వల్లనే అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ దశలో ఎదిగారని మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు అనమాట. సో పార్ట్ 1 ఏదైతే పుష్ప కొల్లగొట్టిందో దానికి ట్రిపుల్ కొల్లగొట్టబోతుంది.